హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఒక విల్లా ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ మనకు నారపల్లిలో ఉంటుందండి. ఈ టోటల్ ఇదండి ప్రాజెక్ట్ సైట్ అండి. ఈ టోటల్ ఇది ఏదైతే బౌండరీస్ ఇలా ఉందో ఇది టోటల్ వచ్చేసి మన ప్రాజెక్ట్ సైట్ అండి. ఇది మనకు వరంగల్ హైవేలో ఉంటుందండి. హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే హైవేలో మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది. మనకి ఈ ప్రాజెక్ట్ పక్కనే ఇది ఒక విల్లా ప్రాజెక్ట్ అండి. మళ్ళీ ఈ చుట్టుపక్కల కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇంకా చాలా డెవలప్మెంట్ జరుగుతుందండి. చుట్టూ ఇంకా చాలా వెంచర్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఇది టోటల్ మొత్తం విల్లాసే అండి మన ప్రాజెక్ట్ లో. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది, ఎన్ని విల్లాలు వస్తాయి, సైజెస్ ఏంటి అనేది మీకు మొత్తం టోటల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో మొత్తం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు టోటల్ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ మొత్తం అర్థమవుతాయండి. ఇప్పుడు మన ప్రాజెక్ట్ సైట్ నుంచి కనుక మనం ఉప్పల్ చూసుకుంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, అదే విధంగా మన ప్రాజెక్ట్ సైట్ నుంచి హైటెక్ సిటీ చూసుకుంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో మీకు చూపెడతానండి. ఇదండి మనకు వరంగల్ నుంచి హైదరాబాద్ కి వెళ్లే హైవే అండి. గట్కేసర్ రోడ్ అండి. మనకు నియర్ బై గట్కేసర్ కూడా ఉంటుంది. ఇది ఏదైతే నారపల్లి ఉందో ఉప్పల్ కి కరెక్ట్ గా మనకు 5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఉప్పల్ బస్ స్టాప్ నుంచి మనము ఉప్పల్ బస్ డిపో నుండి కనుక తీసుకున్నట్టయితే నారపల్లి వచ్చేసి మనకు 5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇదండి ఉప్పల్ బస్ డిపో. ఉప్పల్ బస్ డిపో నుంచి మనము నారపల్లికి తీసుకున్నట్టయితే ఇదండి మన సైట్ వచ్చేసి 5 కిలోమీటర్స్ ఉంటుందండి. మన సైట్ ఉప్పల్ బస్ డిపో నుండి అయితే ఇది మన సైట్ అండి. మన సైట్ నుంచి కనుక మనం హైటెక్ సిటీ చూసుకున్నట్టయితే 30 కిలోమీటర్స్ పడుతుందండి. ఇంతే అండి. మనం హైటెక్ సిటీ అయితే 30 కిలోమీటర్స్ పడుతుందండి. 32 కిలోమీటర్స్ ఉంటుంది. ఉప్పల్ అయితే ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. మనం ఉప్పల్కి వచ్చామంటే చాలు, అక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ దొరికిపోతాయండి. ఇంకా బస్సెస్ కానీ ఇంకేది కానీ మనకి ఇది టోటల్ హైవే మీదనే ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. మన ప్రాజెక్ట్ దగ్గర కూడా ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంటుందండి. ఇది వచ్చేసి భాగ్యనగర్ నందనవనం అని చెప్పేసి పార్క్ అండి. డియర్ పార్క్. ఇది డీర్స్ ఎక్కువగా ఉంటాయి ఈ పార్క్లో. ఈ పార్క్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి, స్పేషియస్గా ఉంటుంది. ఎటువంటి పొల్యూషన్ లేని ప్లేస్ అండి ఇది. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు, ఫ్యూచర్లో స్టే కూడా చేయొచ్చు అండి. ఇప్పుడు మన ప్రాజెక్ట్ బ్రోచర్, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఎలా ఉంటాయో మీకు చూపెడతానండి. మన ఎలివేషన్ ఎలా వస్తుంది, ఏమేమి అమ్యూనిటీస్ ఇస్తున్నాం, టోటల్గా ఎన్ని ఎకరాలు ఉంటుంది ప్రాజెక్ట్ అనేది మీకు టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది మన విల్లా ప్రాజెక్ట్ యొక్క బ్రోచర్ అండి. ఏవి ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి బ్రోచర్ అండి. ఇది మనము విల్లా బ్రోచర్ చూసుకున్నట్టే ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. చూసారు కానీ ఎంట్రన్స్ గేట్, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇలా ఉంటుందండి మనకు ఎంట్రన్స్ గేట్. ఇందులో మనకు వచ్చేసి అన్ని ట్రిప్లెక్స్ విల్లాసే అండి. G+3 అండి. అన్ని విల్లాస్ వచ్చేసి ట్రిప్లెక్సే ఉంటాయండి. ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ విల్లా అండి. సౌత్ ఫేసింగ్ విల్లా ప్లానింగ్ ఇలా ఉంటుందండి. సౌత్ ఫేసింగ్ 186 స్క్వేర్ యార్డ్స్ విల్లా అండి. ఇది లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అండి. మనకు ఎలివేషన్ చూసుకుంటే కనుక ఎలివేషన్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపెడతానండి. ఈ విల్లా ఎలివేషన్ ఇలా ఉంటుందండి. మన ఎలివేషన్ చాలా రిచ్ గా ఉంటుందండి. ఎలివేషన్ కూడా బాగుంటుంది. మనకు స్టెప్స్ కానీ విల్లా ఎంట్రీ కానీ గ్రాండ్ ఎంట్రీ అంతా బాగుంటుందండి. విల్లా వచ్చేసి ఇది వచ్చేసి సేమ్ సౌత్ ఫేసింగ్ అండి. 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇంతకుముందు చూసింది 180 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఫేసింగ్ అండి. ఇది లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ అండి, అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్ అండి, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అండి. మనకి ఎలివేషన్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. బట్ ఏంటంటే కొంచెం సైజెస్ లో మాత్రం చేంజ్ ఉంటుంది కానీ ఎలివేషన్ మాక్సిమం అన్ని విల్లాస్ సేమ్ ఎలివేషన్ లోనే ఉంటాయండి. మనం ఇప్పుడు వేరే ఫేసింగ్ కనుక చూసుకున్నట్టయితే ఇది సౌత్ ఫేసింగ్ అండి. ఇది 166 స్క్వేర్ యార్డ్స్ అండి. సౌత్ ఫేసింగ్ 166 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అండి. సౌత్ ఫేసింగ్ 166 స్క్వేర్ యార్డ్స్ విల్లా అండి. ఇది మనకి ఎలివేషన్ అయితే సేమ్ అంతే, అన్ని సేమ్ ఉంటాయండి. ఇది మన విల్లా ఇన్సైడ్ అండి. ఇన్సైడ్ ఇలా వస్తుందండి విల్లా. ఇది స్టెప్స్ అండి. ఇది ఎలివేషన్ ఇలా వస్తుందండి. ఇన్సైడ్ విల్లా ఎలివేషన్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి మనకి టోటల్. ఇన్సైడ్ పైన చూసుకుంటే ఇట్లా టోటల్గా ఇలా రిచ్గా గ్రాండ్ లుక్లో ఉంటుందండి మన విల్లా ఎలివేషన్. విల్లా అండి అవుట్ సైడ్ వ్యూ నుంచి కనుక మనం చూసుకున్నట్టయితే మన విల్లా ఇలా కనిపిస్తుందండి. మనం ఇది వెస్ట్ ఫేసింగ్ విల్లా అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఎలా ఉంటుందో మీకు చూపెడతానండి. వెస్ట్ ఫేసింగ్ ఇది లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ అండి, అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ విల్లా ప్లాన్ అండి. టోటల్గా మీకు ఈ ప్లాన్కి సంబంధించిన బ్రోచర్ కానీ పీడిఎఫ్స్ కానీ అన్నీ మేము కింద లింక్లో షేర్ చేస్తామండి. మీరు పీడిఎఫ్స్ అన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. ఇది నార్త్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అండి. ఇది వచ్చేసి లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇక్కడ 2 కార్ పార్కింగ్స్, ఇక డ్రాయింగ్ రూమ్, ల్యాబీలు టోటల్ అండి. మొత్తం రిచ్గా మంచి గ్రాండ్గా ఉంటుందండి విల్లా కూడా. ఇది ఎలివేషన్ అండి విల్లాది. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ అండి. 150 స్క్వేర్ యార్డ్లో నార్త్ ఫేసింగ్ యొక్క ప్లానింగ్ అండి. ఇది ఇలా ఉంటుంది. నార్త్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ విల్లా ప్లానింగ్ మొత్తము. విల్లా స్పెసిఫికేషన్, మన విల్లా కోసం ఏమేమి వాడుతున్నాము, ఫ్లోరింగ్ ఎలా ఉంటుంది, మన విల్లా స్ట్రక్చర్ ఏముంటుంది, మనం జనరేటర్స్ ఏం వాడుతున్నాము, పెయింటింగ్ ఏం వాడుతున్నాము, మనం కిచెన్ కి ఏం వుడ్ వాడతాము, ఏంటి ప్లంబింగ్ టోటల్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుందండి మనకి ఇందులో. ఈ స్పెసిఫికేషన్లో టోటల్ మనకు విల్లాకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ మొత్తము ఏ మెటీరియల్ వాడుతున్నాం అనేది స్పెసిఫికేషన్లో మేము మొత్తం మెన్షన్ చేశామండి. ఇదండి మన అమ్యూనిటీస్ అండి. ఇది క్లబ్ హౌస్ అండి.
ఇది ఎలా ఉంటుందండి. మన క్లబ్ హౌస్ ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఎలివేషన్ వచ్చేసి వచ్చేపాటికి క్లబ్ హౌస్ ఇలా ఉంటుందండి. మన క్లబ్ హౌస్ ఎలివేషన్ అండి. ఇది స్విమ్మింగ్ పూల్ అండి. ఇది జిమ్, మన స్పోర్ట్స్ సెంటర్ అండి. చాలా ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. మనం విల్లా టాప్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఇలా ఉంటుందండి. టాప్ వ్యూ టోటల్గా మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం టాప్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే మన విల్లా ప్రాజెక్ట్ వచ్చేపాటికి ఇలా ఉంటుందండి. టాప్ వ్యూ నుంచి చూసుకున్నట్టయితే చూసారా అండి, ఇలా ఉంటుంది టోటల్గా మన విల్లా ప్లానింగ్. టాప్ వ్యూ నుంచి చూసుకున్నట్టయితే ఇలా ఉంటుందండి. ఇది ఇక్కడ లాస్ట్లో ఎండింగ్లో మనకు క్లబ్ హౌస్ అనేది వస్తుందండి. ఎంట్రీ అండి, ఇది ఎగ్జిట్ అండి. మనం నెక్స్ట్ ప్రైస్ డీటెయిల్స్ ఎంత ఉంటుంది ఏంటి అనేది మీకు చూపెడతానండి. ఇది టీఎస్ బీపాస్ అప్రోడ్ ప్రాజెక్ట్ అండి. 12 to 30 months పడుతుందండి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయడానికి. ఇది టోటల్ వచ్చేసి 2 acres అల్ట్రా లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ప్రాజెక్ట్ అండి. ఇది నారపల్లి ఉప్పల్ దగ్గర ఉంటుందండి. వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ వరంగల్ హైవే అండి. 34 triplex విల్లాస్ వస్తాయండి. మొత్తం 3x విల్లాసే అండి. మొత్తం 34 వస్తాయండి. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్, అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఉంటుందండి. 150 square yards నుంచి 186 square yards వరకు అండి. విత్ స్క్వేర్ ఫీట్లలో వచ్చేసి 2731 నుంచి 3253 స్క్వేర్ ఫీట్ వరకు మనకు ఉంటుందండి. బిల్డప్ ఏరియా ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్ అండి. మన విల్లా సైజెస్ వచ్చేసి 100% వాస్తు ఉంటుందండి. సోలార్ ఫెన్సింగ్, 24 hours సెక్యూరిటీ, యాంపుల్ కార్ పార్కింగ్, జిమ్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియా అండి. ఇది ప్రైస్ షీట్ అండి. ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 ఉంటుందండి. 100% పేమెంట్ వితౌట్ లోన్, కార్ పార్కింగ్ అండ్ అమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఉంటుందండి. 150 square yards వచ్చేసరికి మనకు 2780 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. ప్రైస్ వచ్చేసి 1,66,80,000 అండి. 1,66,80,000 అండి. బుకింగ్ అమౌంట్ వచ్చేసరికి 5 lakhs ఉంటుందండి. అగ్రిమెంట్ అమౌంట్ 30 lakhs అండి. 7 days లో పే చేయాల్సి ఉంటుంది అగ్రిమెంట్ అమౌంట్. మనకు రిజిస్ట్రేషన్ అమౌంట్ 60 days అండి. ఆఫ్టర్ అగ్రిమెంట్ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ కి 60 days టైం ఉంటుంది. 60 days లోపు మొత్తం పే చేయాల్సింది మనకు వచ్చేసి 1,31,80,000 అండి. ఇది 150 square yards యొక్క ప్రైస్ అండి. ఇది 186 square yards కి వచ్చేసరికి 1,91,64,000 పడుతుందండి. సేమ్ బుకింగ్ అమౌంట్ అయితే 5 lakhs ఉంటుందండి. అగ్రిమెంట్ అమౌంట్ 40 lakhs ఉంటుందండి. రిజిస్ట్రేషన్ అమౌంట్ వచ్చేసి 1,46,64,000 ఉంటుందండి. 60 days టైం ఉంటుందండి. మనము ఆప్షన్ 2 అండి. 20% పేమెంట్ చేసి మిగతా బ్యాంక్ లోన్కి వెళ్ళినట్టయితే మనకు 6,500 రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ పడుతుందండి. కార్ పార్కింగ్ అండ్ అమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఉంటుందండి. 150 square yard విల్లా 2,780 ఎస్ఎఫ్టీ ఉంటుందండి. 1,80,70,000 పడుతుందండి. బుకింగ్ అమౌంట్ వచ్చేసి 5 lakhs ఉంటుందండి. అగ్రిమెంట్ అమౌంట్ 30 lakhs ఉంటుందండి. 7 days ఉంటుందండి. బ్యాంక్ లోన్ వచ్చేసి 1,45,70,000 ఉంటుందండి. 186 square yards వచ్చేసి 3,194 ఎస్ఎఫ్టీ ఉంటుందండి. 2,07,61,000 ఉంటుందండి. బుకింగ్ అమౌంట్ 5 lakhs అండి. అగ్రిమెంట్ అమౌంట్ 40 lakhs అండి. బ్యాంక్ లోన్ వచ్చేసరికి 1,62,61,000 అండి. ఇది టోటల్ ప్రైస్ అండ్ షీట్ అండి. మనకు విల్లా అక్కడ ప్రాజెక్ట్ లొకేషన్ ఎలా ఉంటుందో మీకు నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి.